మన గురించి నచ్చేవాళ్ళు పొగుడుతారు. నచ్చని వాళ్ళు కూడా 2 రకాలుగా మాట్లాడతారు. లేటెస్ట్‌గా జరిగిన ఎలక్షన్ క్యాంపెయిన్స్‌లో గాని, ఆ తర్వాత గాని ఎక్కువగా వినిపించిన ఒక మాట మల్లారెడ్డి గారిని అందరూ అడుగుతున్న ఒక మాట ఏంటంటే, ఎక్స్‌పాన్షన్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఈ విశ్వవిద్యాపీఠ్ గాని, లేదంటే యూనివర్సిటీస్ కానీ, క్యాంపసెస్ కట్టడానికి కానీ, కొంత ల్యాండ్ అనేది కబ్జా చేశారు అనే మాట ఆయనకి ఎక్కువగా వినిపించింది క్వెషన్. హ్మ్. యాజ్ ఎన్ ఆర్గనైజర్ అంటే మీరు కూడా అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నారు కాబట్టి, మీ వర్షన్ ఏముంటది దాని మీద? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిగేషన్స్ వేసేటోళ్ళు ఎలిగేషన్స్ పెడతారు. యెస్. ఓకే. హ్మ్. రెండోది ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే ఎవ్రీవన్ హూ ఈస్ అ సక్సెస్ఫుల్ ఎనీబడి హూ సక్సీడ్స్ ఇన్ హిస్ లైఫ్ Yes. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు సే అరే హీస్ టేకన్ అ రాంగ్ రూట్ దట్స్ రీజన్ ఈస్ సక్సెస్ఫుల్. Yeah. నాట్ ఎవ్రీబడి డస్ దట్. ప్రాబబ్లీ ఎస్ ద వరల్డ్ హెస్ బికమ్ లైక్ దట్. Yes. లేదు దాని వెనకాల కష్టం ఎవరు చూడలేరు. హ్మ్. ఓకే. ఇంకోటి కమింగ్ టు ల్యాండ్ గ్రాబింగ్, డూ యూ రియలీ థింక్ ఇఫ్ యూ వుడ్ హ్యావ్ బీన్, ఒకవేళ అది నిజం ఉంటే, హీ హ్యాస్ సర్వైవ్డ్ సిన్స్ లాస్ట్ 40 years ఇన్ దిస్ ఎరా ఆఫ్ ఎడ్యుకేషన్. 40 years నుంచి నో మ్యాటర్ విచ్ ఎవర్ గవర్నమెంట్ ఇట్ ఇస్. ఓకే. మీరు ఒకవేళ చిన్న దొంగతనం చేసినా కూడా పట్టుకుంటారండి. మీరు ల్యాండ్ గ్రాబింగ్ అట్లాంటి పెద్ద వర్డ్ ఏదో ఒకటి ఎనీ పార్టీ కెన్ పిక్ ఇట్ అప్ అండ్ బ్రింగ్ ఇట్ అవుట్. Hmm. Hmm. Okay. And till today, whoever has given that allegation or has spoken about it couldn't prove it. Hmm. So what does that mean? That it's not true. Hmm. Even today, every document, any land, this is what I know. Yes. I'm not into any land dealings, but I'm sure about one thing. ఎందుకంటే ఇంట్లో డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు నేను చూస్తున్నాను. చాలాసారి మా అత్తమ్మ గారు గతంలో జరిగిన విషయాలు కూడా చెప్పారు. ద మూమెంట్ ఎనీ ల్యాండ్ ఈజ్ ఈవెన్ అండర్ లిటిగేషన్ ఆర్ హీస్ డౌట్ఫుల్ అబౌట్, హీ క్లియర్స్ ఇట్. Hmm. నాకు అది వద్దు. ఎందుకంటే ఇంత చేసిన తర్వాత ఒక చిన్న చుక్క అంటే ఒక స్మాల్ Small black dot. డాట్ కెన్ స్పాయిల్ యువర్ ఎంటైర్ రెప్యుటేషన్. Yes. యూ టెల్ మీ వన్ థింగ్ Hmm. విచ్ హెస్ బీన్ ప్రూవన్ అగేన్స్ట్ హిమ్. ప్రూవ్ అవ్వలేదు. అదే అంటున్నా. అలిగేషన్స్ అనే ఎలిగేషన్స్ అందరు చెప్తారు. అందరు చెప్తారు. అంటే బికాస్ ఆఫ్ పాలిటిక్స్ అనుకోవచ్చు. అంతే కదా. పాలిటిక్స్ అంటే ఏంటి? ఎలిగేషన్స్. Hmm.